నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. అయితే అనావృష్టి అవ్వకపోతే అతివృష్టి అన్నట్టుగా ఇప్పుడు ఏపీ పరిస్థితి చూస్తే అలా ఉంది. గత కొంతకాలంగా అనావృష్టితో బాధపడుతున్న రైతులందరికీ కూడా మరొకసారి అనావృష్టి వచ్చిందని చెప్పొచ్చు. అయితే అకాలంలో పడినటువంటి వర్షాల వల్ల రైతన్నలు ఎంత బాధపడుతున్నారో మీ అందరికీ తెలిసే ఉంది. గతంలో ఇంత పండించిన పంటకి గిట్టుబాటు డబ్బులు రాక ఆ టైంలో ఎంతో ఇబ్బంది పడ్డారు. సరే, ప్రభుత్వం మారింది, మంచిగా అంతా అవుతుంది, మంచిగా సెట్ అవుతుంది అనే టైంలో మళ్ళీ వారందరికీ కూడా అంటే ఈ సమ్మర్ ముఖ్యంగా ఎండాకాలంలో వానలు పడడం వల్ల, అకాల వర్షం వల్ల పండించిన పంటలన్నీ కూడా ఖరీఫ్ సీజన్లో ఎన్ని పంటలు అయితే అన్ని పంటలన్నీ కూడా నాశనం అవ్వడం వల్ల వాళ్ళకి చాలా అంటే చాలా నష్టం కలిగింది. సో ఈ అనావృష్టి వల్ల ఆ నష్టం ఎవరు కూడా తీర్చలేదన్న తరుణంలో వారిని ఆదుకోవడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కూడా ముందుకు రావడం జరిగింది. అయితే పిఎం ఆవాస పథకం ఏదైతే ఉందో, పిఎం కిసాన్ పథకం ఏదైతే ఉందో, ఇంతకుముందు ఇచ్చినటువంటి డబ్బులకి ఇంకొద్దిగా జోడించి 6,000 రూపాయలు అధికంగా జోడించి ఇప్పుడు మొత్తంగా 20,000 రూపాయలు రైతన్నలకు ఇవ్వడానికి ముందుకు వచ్చిందనమాట ప్రభుత్వం. అయితే ఈ 20,000 రూపాయలు ఏడాదికి 3 విడతలుగా ఇవ్వడానికి సిద్ధపడింది. అయితే ఒక విడత 10,000 కానీ, లేకపోతే 8,000 కానీ, ఇంకో విడత 5,000 కానీ, ఏ విధంగా అంటే వాళ్ళకి అవసరానికి తగ్గట్టుగా 20,000 రూపాయలు ఏడాదికి 3 విడతలుగా ఇవ్వనుంది. గతంలో ఇది కేవలం 14,000 ఉంది. సో 2 విడతలుగా 7,000 ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇంకొక 6,000 జోడించి 7,000, 6,000 మొత్తంగా కూడా దాదాపుగా 20,000 రూపాయలు కూడా ఏడాదికి 3 సార్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ముందుకు రాబోతుందన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు అనావృష్టి వల్ల ఎన్ని పంటలు అయితే నష్టమయ్యాయో వాటన్నిటికి కూడా వాళ్ళకు గిట్టుబాటు ధర రాదు, అసలు అమ్ముడుపోవు, అసలు పంట అంతా నాశనం అవుతుందన్న తరుణంలో ఇప్పుడు కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎందుకంటే కొన్ని ఇప్పటికీ ఏదైతే వరి ధాన్యం ఉందో, ఇంకా కొన్ని గోధుమలు, ఈ ధాన్యం అంతా కూడా స్టిల్ తేమగా ఉంది. తేమగా ఉన్న వాటర్లంతా కూడా తడిసిపోయి ఉన్నా కానీ ప్రభుత్వం వాటిని తీసుకొని అసలు ధర ఎంత ఉందో అంతే ధరని కొనుక్కోవడానికి సిద్ధపడింది. సో తేమగా ఉన్నటువంటి పంట అంతను కూడా ప్రభుత్వం కొనుక్కోవడానికి ముందుకు వచ్చింది. దానివల్ల అన్నదాతలకు మరోసారి న్యాయం చేయాలని ఈ నిర్ణయం తీసుకుంది. అన్నదాతలు కూడా ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు. కేవలం ఇదొక్కటే కాదు, అన్నదాతలకి సూక్ష్మ పోషకాలు కూడా, అంటే పంట పండించుకోవడానికి ఎవరికైతే పోషకాలు లేవో, సూక్ష్మ పోషకాలు లేదంటే ధాన్యాలు లేవో, లేదా విత్తనాలు లేదో, ఇవన్నీ కూడా ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. ఇదొకటేనా, ఇక విద్యుత్ విషయంలో కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వడానికి సిద్ధపడింది. సో మరి విద్యుత్ ఏ విధంగా ఇస్తున్నారు ఏంటో ఒకసారి చూద్దాం. సో మరి నేతన్నలకైతే తీపి కబురే చెప్పిందని చెప్పాలి. వారి ఇళ్లకి నెలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అయితే సరఫరా చేస్తుంది టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం. పైపెచ్చు ఇంకా పవర్ లూమ్కి 500 యూనిట్ వరకు ఉచితంగా ఇవ్వబోతుంది. పవర్ లూమ్కి అంటే ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారు, ఎవరైతే వాళ్ళ పొలాలలో వాళ్ళలో కరెంటు అవన్నీ సంబంధించి సరఫరా చేస్తున్న వారందరికీ కూడా 500 రూపాయల వరకు, 500 యూనిట్ల వరకు ఉచితంగా అయితే పవర్ సప్లై చేస్తుంది పవర్ లూమ్కి. అంతకు మించిన వాడినా కూడా రాయితీ నష్టపోకుండా నిబంధన కూడా ఇస్తుంది. ఒకవేళ అంటే ఎలక్ట్రిసిటీ ఎక్కువ కూడా వాడచ్చు కొన్ని సందర్భాల్లో 500 యూనిట్ల వరకు అయితే ఉచితంగా ఇస్తుంది. ఒకవేళ 500 యూనిట్లకు పైపెచ్చు అంతకు మించి వాడినా కూడా దానికి రాయితీ నష్టపోకుండా అయితే నిబంధన ఉందని కూడా ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇక చేనేత కార్మికులకు ప్రభుత్వం తీపి కబురు అందించడం వల్ల వాళ్ళంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి ఇళ్లకు 200 యూనిట్ల చొప్పున ఇస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే పవర్ పాయింట్ అంటే ఈ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కరెంట్ సప్లై ఎంత చేస్తున్నారో వాళ్ళకి మాత్రం 500 యూనిట్లు అయితే పవర్ సప్లై ఉచితంగా ఇవ్వనుంది ప్రభుత్వం. ఇక ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 93,000 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా 10,584 పవర్ లూమ్ యూనిట్లు ప్రయోజనం కలగనుందని చెప్పొచ్చు. ఇక ఈ పథకం అమలుకు ఏటా 125 కోట్లు, ఏకంగా 125 కోట్లు అయితే వెచ్చించాల్సి అని భావిస్తుందన్నమాట. ఇంకా ఇంధన శాఖతో సంప్రదింపులు చేశారు. ఈ పథకం ద్వారా అమలు చేయడానికి విధి విధానాలను ఖరారు చేయాలని నిర్ణయించారు. సో ఓవరాల్గా 125 కోట్లు వెచ్చించాల్సిన ఉన్నట్లు కూడా వాళ్ళు వెల్లడించారు. ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు.
ఎందుకంటే ఇది ఒక్కరి చేతిలో లేదు, కేవలం ప్రభుత్వం చేతిలో ఒక్కటే కాదు. ఖచ్చితంగా వీటిని నిర్ణయాన్ని తీసుకునే ముందు, ఆ బిల్ని పాస్ చేసే ముందు ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవడానికి వీళ్ళు ఆ ఇంధన శాఖతో కూడా సంప్రదింపులు చేయాలి. అంత పవర్ కూడా వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉండాలన్నమాట. ఇక చేనేత టెక్స్టైల్ శాఖ కమిషన్కు ప్రభుత్వం ఆదేశించింది. చేనేత వస్త్రాల తయారీని వృత్తిగా ఎంచుకున్న కుటుంబాలకు ఆర్థికంగా అందించేందుకు వీళ్ళంతా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా వెల్లడించారు. ప్రభుత్వం అనుమతించిన విద్యుత్ కంటే ఎక్కువ వినియోగించిన లబ్ధిదారులు రాయితీ మొత్తాన్ని కోల్పోకుండా ప్రత్యేక నిబంధనలు తీసుకోవాల్సిన ప్రకారం చేనేత కుటుంబాలు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని కూడా వాళ్ళకి ఒక సూచన అయితే ఇవ్వడం జరిగింది. ఇక కుటుంబాలు 200 యూనిట్ల కంటే అదనంగా విద్యుత్ వినియోగించినట్లయితే 200 యూనిట్ల వరకు బిల్లును ప్రభుత్వం భరిస్తుంది. అదనంగా వినియోగించిన యూనిట్లకు మాత్రం డిస్కంల టారిఫ్ మేరకు ఛార్జీలను వినియోగదారులు చెల్లించాలి. పవర్ లూమ్స్కి అయితే ఇదే నిబంధన వరిస్తుందని చెప్తున్నారు. సో మనం ఒక ఇంట్లో కనుక 200 కంటే యూనిట్లు వాడినట్లయితే అంతవరకు అయితే ప్రభుత్వమే బిల్లు చెల్లిస్తుంది. అంతకు మించి ఎవరైనా వాడితే దానికి ఖచ్చితంగా డిస్కంల టారిఫ్ మేరకు ఛార్జీలను వర్తిస్తుంది. ఇక మనం ఇందాక రైతన్నలకు చెప్పుకున్నాం కదా, సో రైతన్నల గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే రైతన్నలకు ఉచితంగా సూక్ష్మ పోషకాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. సో సో ఆక్వా రైతులకు, సో ఇటు పంట అకాల నష్టంలో నష్టపోయిన వాళ్ళందరికీ కూడా చాలా వరకు ఇప్పటి వరకు అయితే చాలా సహాయం అయితే చేసింది. ఇంకా మిగిలిన మత్స్యకారులకి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వేటకి వెళ్ళొద్దు అని నిబంధన ఉంటుంది కదా, కొంతకాలం వరకు వేట వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ టైంలో చేపలు కానీ వాటి స్కెడ్యూల్ మీకు తెలిసే ఉంటుంది. ఆ టైంలో ఎవరిని కూడా వేటకు పంపించారు. సముద్రంలో అల్లకొలలు వచ్చిన వాటి టైంలో కూడా వేటకు పంపించారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కనీసం 3 నెలల నుంచి 6 నెలలు ఎంతో టైం ఉంటుంది. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో వేటకు వెళ్ళకపోతే వాళ్ళకు ఉపాధి కోల్పోతారు, ఉపాధి డబ్బులు రావు, ఆదాయం రావు. కాబట్టి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు ఇవ్వడానికి, నిరుద్యోగ భృతిని కూడా 20,000 రూపాయలు ఇవ్వడానికి, ముఖ్యంగా మత్స్యకారులు ఎవరైతే విశాఖ తీరంలో సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారులందరికీ కూడా 20,000 రూపాయల భృతిని కూడా ప్రకటించింది ప్రభుత్వం. సో అటు రైతన్నలకు, అలాగే మత్స్యకారులకు, అలాగే చేనేత కార్మికులకు అందరికీ కూడా ప్రభుత్వం అయితే చాలా రాయితీలను ఇస్తుంది. ఇకపోతే ఆక్వా వాళ్ళకు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆక్వా రైతులకైతే రాష్ట్రంలో రైతులకు ఉచితంగా సూక్ష్మ పోషకాలు సరఫరా చేద్దాం, దీనివల్ల పంటల దిగుబడి పెరుగుతుంది. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ 1.5 రూపాయలకే ఇద్దామని కూడా అంటుంది. అంతేకాకుండా జోన్, నాన్ జోన్ అని లేకుండా ఎక్కడ ఆక్వా రైతు రిజిస్ట్రేషన్ చేసుకున్నా వారికి రాయితీపై విద్యుత్ అందిద్దామని కూడా అన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రాయితీపై విద్యుత్ ఇవ్వబోము. కలెక్టర్ల సదస్సులు తీసుకున్న ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఖచ్చితంగా ఆమోదం పలకాలని కూడా అందరికీ సూచించారు, అధికారులందరికీ. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే ఇంధనం గురించి కూడా వాళ్ళని సంప్రదించినట్లు కూడా తెలుస్తుంది. ఇక అటు రైతులకి, చేనేత వస్త్రాలకి, అలాగే ఆవులకి సంబంధించి ఎవరైతే పాల ఉత్పత్తి చేస్తున్నారో పాల వ్యాపారస్తులకి, గొర్రెల వ్యాపారస్తులకి, లేదంటే గొర్రెల పెంపకం చేస్తున్న వాళ్ళందరికీ కూడా, సో ఈ సామాజిక వర్గానికి సంబంధించి అందరికీ కూడా ఖచ్చితంగా వారు న్యాయం తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆల్రెడీ కొన్ని పథకాలని, ఉచిత పథకాలని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే నష్టపోయినా కూడా వాటికి తగ్గట్టు కూడా వాళ్ళు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం మాత్రం రైతులందరికీ కూడా, అటు కలెక్టర్లకి అలాగే వీళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఈ పథకాలని ఖచ్చితంగా నెరవేర్చాలన్నట్టు కూడా వాళ్ళు సిన్సియర్గా యాక్షన్ తీసుకోవాలని కూడా ఆమోదం అయితే పలికారు. మరి ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇదొకటి రైతన్నలకైతే శుభవార్తతోనే అని చెప్పాలి. రైతన్నలకు ఆదుకోవడానికైతే కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని కూడా ఈ నిర్ణయంతో మనందరికి కూడా ఒక విషయం తెలుస్తుంది.